కాంగ్రెస్ పార్టీలా కాసింత గట్టిగా మాట్లాడుతున్నోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అంటున్నారు. మొన్ననే జానారెడ్డిని ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తున్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నాడు అని గట్టిగా అన్నాడా? ఇగో ఇప్పుడు సొంత అన్నను కూడా సోయుందా అంటున్నాడు. ఏంది అంత మాట అన్నాడు అనే కదా మీరు పరిశాన్ అయ్యేది. అవును అన్నాడు, కాకపోతే మీరేనుండ్రి. మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా? ఇన్నరా ఏమన్నాడు? ఈ జిల్లా మంత్రికి ఏమన్నా సోయి ఉన్నదా అంటున్నాడు. వెనక స్టేజ్ మీదనే కూర్చున్నారు ఆ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు. అరే మమ్మల్ని గంత మాట అన్నాడేంది అని కూడా అనుకోకుండా తమ పనేదో తాము చేసుకుంటా పోతున్నారు. మరి ఆయన అట్లెందుకు అన్నాడు, వాళ్ళు ఇట్లెందుకు పట్టించుకోకుంటున్నారు అంటే రాజగోపాల్ రెడ్డి అన్నది ఇప్పటి మంత్రులను కాదు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని మనసులో పెట్టుకుని అన్న మాటలు అవి. అవును, ఆ తర్వాత మాట్లాడిన మాటలు వింటే అర్థమైతది. వెంకటరెడ్డి గారిని విమర్శించేది అసలు ఆయనకు ఆత్మ గౌరవం ఉందా? కేసీఆర్ తో మాట్లాడే దమ్ముందా? ఇక్కడ ఉన్న ప్రజానాయకుడు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేమందరం మామూలు కాదు, అసాధ్యులం. ఏదంటే అది కొట్లాడతాం, ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం. ఆ సత్తా ఇప్పుడున్న నాయకులకు ఉంది. హాగో అట్లా అన్నట్టు పాత నల్గొండ జిల్లాల అదనపు కలెక్టరేట్ ఆఫీస్ కు శంకుస్థాపన చేస్తున్నందుకు పెట్టిన మీటింగుల ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొని ఇట్లా మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు కింద కూర్చున్న కార్యకర్తలు అరే గట్లన్నాడేంది, ఈ జిల్లా మంత్రికి సోయి లేదంటున్నాడేంది అని అనుకున్నారు కావచ్చు. హాగో వాళ్ళ తీరుగానే ఈ వీడియోని చూసిన వాళ్ళు కూడా పరిశాన్ అయినరట. మరి ఇట్లా మాట్లాడుకుంటా ఎంత మందిని పరిశాన్ చేస్తాడో, ఎప్పటి వరకు పరిశాన్ చేస్తాడో చూడాలి అని అంటుర్రు రాజగోపాల్ గురించి తెలిసిన పబ్లిక్. నీ అవ ఆట ఆడుతురా ఎట్లాగా అనిపిస్తున్నాం. ఒకనాడేమో పెరిగిందంటారు, ఒకనాడేమో తగ్గిందంటారు. ఇక ఇప్పటి సంది పెరుగుడు తప్ప అసలు తగ్గేదేలే అని రాగాలు తీస్తారు. ఇప్పుడేమో తగ్గుతుంది, ఇక పెరిగే అవకాశాలు లేవు అని చెప్తారు. ఎవరి మాట నమ్మాలే? మా ఆడోళ్ళ ఎమోషన్స్ అంటే అంత అలసా మీకు? ఓ ఏంది పిల్ల ఈ పెరుగుడు తగ్గుడు రాగం ఎత్తుకున్నావు అంటారా? మళ్ళా లేకపోతే ఏంది, మొన్ననే లచ్చ దాటింది, ఈడికెళ్ళి కొండెక్కుడు తప్ప దిగుడు లేదన్నారు కదా, ఇప్పుడు దిగుతుంది అంటుర్రు. అన్ని చెప్తున్నావు కానీ ఇంతకు అస్సలు మ్యాటర్ చెప్తలేవు. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా అంటారా? అయితే శిషి బుద్ధిగా మనుషుల ఎమోషన్స్ కు వాల్యూ లేకుండా పోతుంది కదా. అరే పెరుగుతుంది అన్నప్పుడు పెరిగింది అని కన్ఫర్మ్ చేయాలి, లేదు కాదు కూడదు అని క్లారిటీ లేదన్నప్పుడు సగం సగం చెప్పొద్దు, అంతే కదా. అవునా కాదా? అదేనుల్లా బంగారం ధర గురించే ముచ్చటీడా. మొన్ననే లచ్చ దాటింది కదా, ఇక ఇప్పటి సంది పెరుగుడే తప్ప అస్సలు తగ్గేదేలే అని బల్ల గుద్దినట్టు చెప్పిన వాళ్ళు ఇప్పుడు మెల్లగా మళ్ళీ తగ్గిన బంగారం ధర అని బ్రేకింగ్ న్యూస్ వేస్తుర్రు. అసలు ఏంది డ్రామా? తగ్గుతుందా తగ్గదా అని తికమకలుర్రు జనాలంతా ఇప్పుడు. ఎందుకంటే బంగారం ధర లక్ష నుంచి 98,000 అయింది కాబట్టి, అంటే ఓ 3,000 తగ్గింది. వాణిజ్య యుద్ధ భయాల వల్ల బంగారం మెల్లమెల్లగా మొగుల మీద నుంచి జర్ర రవ్వంతా కిందికి దిగి వచ్చినట్టు అయింది. ఇంకో దిక్కేమో లక్షలలో ఉంటది అనుకున్న బంగారం 50,000 కూడా దిగొస్తుందని అంచనా వేసుకొని జ్యోతిష్యం చెప్తురు కొందరు. ఈ మాటల వల్ల జనాలలో కన్ఫ్యూజన్ మొదలై బంగారం దిక్కే మర్రి చూస్తలేరు ఇయాల రేపు చాలా మంది. ఎందుకైనా మంచిది కొన్నొద్దులు ధర గురించి తేలేదాకా దాని జోలికే పోవద్దని ఫిక్స్ అయ్యారట. మరి చూడాలి, అందరు ఎదురు చూస్తున్నట్టే బంగారం ధర 50,000 పడిపోతుందా, లేకుంటే ఎవ్వరు ఊహించినట్టు లచ్చలల్లా తేలుతుందా అని. ఏదేమైనా ఒక సామాన్య మనిషికి అందుబాటులో ఉండేటట్టు ధర దిగితేనే ఎవ్వలైనా కొంటారు, లేకుంటే ధనవంతుడే తప్ప పేదోడు బంగారం దిక్కు మర్రి కూడా చూడరు. ఏమంటారు? నిజమే కదా.